राष्ट्रकवि मैथिली शरण गुप्त। राष्ट्रकवि मैथिली शरण गुप्त 3 अगस्त 1886 से 12 दिसंबर 1964 हिंदी के प्रसिद्ध कवि थे। हिंदी साहित्य के इतिहास में वे खड़ी बोली के प्रथम महत्वपूर्ण कवि हैं। उन्हें साहित्य जगत में दद्दा नाम से संबोधित किया जाता था। उनकी कृति भारत भारती 1912 भारत के स्वतंत्रता संग्राम के समय में काफ़ी प्रभावशाली सिद्ध हुई थी और इसी कारण महात्मा गांधी ने उन्हें राष्ट्रकवि की पदवी भी दी थी। उनकी जयंती 3 अगस्त को हर वर्ष कवि दिवस के रूप में मनाया जाता है। सन 1954 में भारत सरकार ने उन्हें पद्म भूषण से सम्मानित किया। జాతీయ కవి మైథిలి శరణ్ గుప్త్। జాతీయ కవి మైథిలి శరణ్ గుప్త్ యొక్క జీవనకాలము ఆగస్టు 3, 1886 నుండి డిసెంబర్ 12, 1964. హిందీకి ప్రసిద్ధ కవి. హిందీ సాహిత్య చరిత్రలో ఖడీ బోలీ భాష యొక్క తొలి ప్రాముఖ్యమైన కవిగా వారు గుర్తింపు పొందారు. సాహిత్య రంగంలో ఆయనను దద్దా అనే పేరుతో పిలిచేవారు. ఆయన రచన భారత్ భారతి 1912లోని కవిత భారత స్వాతంత్ర్య సమర సమయంలో చాలా ప్రభావవంతంగా నిలిచింది. అందుకే మహాత్మా గాంధీ ఆయనకు రాష్ట్ర కవి అనే బిరుదుని ఇచ్చారు. ఆయన జయంతిని ప్రతి సంవత్సరం ఆగస్టు 3న కవి దినోత్సవంగా జరుపుకుంటారు. 1954లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ అవార్డు ద్వారా గౌరవించింది. जन्म 3 अगस्त 1886 చిరగావ్ ఉత్తర ప్రదేశ్ బ్రిటిష్ భారత్. ఆయన జననము బ్రిటిష్ ఇండియా ఉత్తరప్రదేశ్లోని చిరగావ్ అనే గ్రామంలో 1886 ఆగస్టు 3న జన్మించారు. మృత్యు दिसंबर 12, 1964 78 वर्ष की आयु में. గుప్త్జీ 78 సంవత్సరాల వయసులో 1964 డిసెంబర్ 12న మరణించడం జరిగింది. పేషా కవి, రాజనేత, నాటకకార్, అనువాదక్. ఆయన వృత్తి కవి, రాజనేత, నాటకకర్త మరియు అనువాదకుడు. శిక్ష ప్రాథమిక్ చిరగావ్, మిడిల్ మైక్డోనల్ హై స్కూల్. ఆయన విద్య ప్రాథమిక విద్య చిరగావ్లోను మరియు మిడిల్ స్కూల్ మెక్డొనాల్డ్ హై స్కూల్లోనూ జరిగింది. ఉల్లేఖనీయ రచనాయేం సాకేత్, యశోధర, పంచవటి, జయద్రథవద్, శకుంతల, భారత్ భారతి ఆది. పేర్కొనదగిన రచనలు సాకేత్, యశోధర, పంచవటి, జయద్రథవద్, శకుంతల, భారత్ భారతి మొదలైనవి. ఉపాధి हिंदुस्तान अकादमी पुरस्कार साकेत महाकाव्य के लिए 1935. मंगला प्रसाद पुरस्कार साकेत के लिए. हिंदी साहित्य सम्मेलन द्वारा 1937. साहित्य वाचस्पति 1946. పద్మభూషణ్ 1954. గుప్త్జీకి లభించిన పురస్కారాలు లేదా బిరుదులు. సాకేత్ మహాకావ్యానికి 1935లో హిందుస్థాన్ అకాడమీ పురస్కారము మరియు సాకేత్ కే లియే మంగళ్ ప్రసాద్ పురస్కారము లభించింది. అలాగే 1937లో హిందీ సాహిత్య సమ్మేళనం ద్వారా, అలాగే 1946లో సాహిత్య వాచస్పతి పురస్కారాలు లభించాయి. 1954లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. अन्य बातें. महावीर प्रसाद द्विवेदी जी की प्रेरणा से गुप्त जी ने खड़ी बोली को अपनी रचनाओं का माध्यम बनाया और अपनी कविता के द्वारा खड़ी बोली को एक काव्य भाषा के रूप में निर्मित करने में अथक प्रयास किया. इस तरह व्रजभाषा जैसी समृद्ध काव्य भाषा को छोड़कर समय और संदर्भों के अनुकूल होने के कारण नए कवियों ने इसे ही अपनी काव्य अभिव्यक्ति का माध्यम बनाया. हिंदी कविता के इतिहास में यह गुप्त जी का सबसे बड़ा योगदान है. घासीराम व्यास जी उनके मित्र थे. पवित्रता, नैतिकता और परंपरागत मानवीय संबंधों की रक्षा गुप्त जी के काव्य के प्रथम गुण हैं, जो पंचवटी से लेकर जयद्रथवद, यशोधरा और साकेत तक में प्रतिष्ठित एवं प्रतिफलित हुए हैं. साकेत उनकी रचना का सर्वोच्च शिखर है. इतर विषयालु. మహావీర్ ప్రసాద్ ద్వివేది గారి ప్రేరణతో గుప్త్జీ ఖడీ భాషను తన రచనలకు మాధ్యమంగా స్వీకరించారు. తన కవిత్వం ద్వారా ఖడీ బోలీ భాషను ఒక కావ్య భాషగా స్థాపించేందుకు ఆయన అపారంగా కృషి చేశారు. ఈ విధంగా బ్రజభాష వంటి సంపన్న కావ్య భాషను విడిచిపెట్టి కాలానుగుణంగా మరియు సందర్భాలకు అనుగుణంగా
కొత్త కవులు ఖడీ భాషను తమ కవితా వ్యక్తీకరణకు ఉపయోగించసాగారు. హిందీ కవితా చరిత్రలో ఇది గుప్త్జీ చేసినటువంటి అతిపెద్ద సేవగా గుర్తించబడుతుంది. ఘాసీరాం వ్యాస్జీ ఆయన సన్నిహితులు. పవిత్రత, నైతికత మరియు సాంప్రదాయిక మానవ సంబంధాల పరిరక్షణ గుప్త్జీ కవిత్వంలోని ప్రాథమిక లక్షణాలు. ఇవి ఆయన రచనలైన పంచవటి, జయద్రథవధ, యశోధర, సాకేత్ వంటి కావ్యాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. సాకేత్ ఆయన కవితా జీవితంలో అత్యున్నత శిఖరంగా గుర్తించబడుతుంది.